మిత్రులకు నమస్కారం. మనం టెరల్ ఎగ్జామ్ సంబంధించి ఎండ్ లైన్లోకి వచ్చేసాం. అయితే ఈ ఎండ్ లైన్లో మనం ఏ శాంపుల్ వేసామో అనేది చూసుకొని ఎండ్ లైన్లో వేయాలి మనం. అంటే బేస్ లైన్ అండ్ మిడ్ లైన్ మరియు ఎండ్ లైన్లో వాడిన శాంపుల్స్ మనం అంటే బేస్ లైన్ అండ్ ఎండ్ లైన్ మిడ్ లైన్కి సంబంధించిన శాంపుల్స్ రిపీటెడ్ కాకుండా ఉండాలని చెప్పి మనం గ్రూపులో వచ్చిన సమాచారం. దాన్ని అనుసరించే మనం ఇప్పుడు కొత్త శాంపుల్స్ వేసుకోవాలి. ఒకవేళ ఒక విద్యార్థికి బేస్ లైన్లో వేసిన శాంపుల్ని తెలుసుకోవడానికి మనం టెరల్ బేస్ లైన్ ఓపెన్ చేసి క్లాస్ సెలెక్ట్ చేసుకొని సెక్షన్ సెలెక్ట్ చేసుకొని తర్వాత స్టూడెంట్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఉదాహరణకి ఇందులో ఈ రెండో పర్సన్ ఉన్నారు. ఆ రెండో పర్సన్కి మనం ఏ అయితే శాంపుల్ వేసామో ఇక్కడ ఉంటుంది. అంటే మనం బేస్ లైన్లో వేసిన శాంపులే మనకి మిడ్ లైన్లో చూపిస్తుంది. అది ఎక్కడ చూపిస్తుందంటే ఇప్పుడు మనం మిడ్ లైన్ సెలెక్ట్ చేసుకున్నాం, సేమ్ క్లాస్ సెలెక్ట్ చేసుకున్నాం, సేమ్ సెక్షన్ సెలెక్ట్ చేసుకున్నాం. అదేవిధంగా స్టూడెంట్ని కూడా మనం సేమ్ స్టూడెంట్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు శాంపుల్ మనం బేస్ లైన్లో వేసిన శాంపుల్ ఇది ఇక్కడ చూపిస్తుంది. అంటే రెండో శాంపుల్ వేసాం మనం, ఆ శాంపులే ఇక్కడే చూపిస్తుంది. ఈ రెండో శాంపుల్ ఆల్టర్నేట్గా మనం ఇక్కడ మూడో శాంపుల్ వేసాం. ఇప్పుడు మనం ఈ క్యాండిడేట్ని మళ్ళీ ఈ విద్యార్థికి ఎండ్ లైన్లో వేసేటప్పుడు మనం ఆ శాంపులే ఇక్కడ ఏదైతే వేసామో అదే రిఫ్లెక్ట్ అవుతుంది. చూడండి, థర్డ్ శాంపుల్ మనం మిడ్ లైన్లో వేసాం అనమాట. ఈ మిడ్ లైన్లో వేసిన థర్డ్ శాంపుల్నే ఇక్కడ చూపిస్తుంది. అంటే బేస్ లైన్లో రెండో శాంపుల్ వేసాం, మిడ్ లైన్లో ఏమో థర్డ్ శాంపుల్ వేసాం. ఆ థర్డ్ శాంపుల్ అనేది ఇక్కడే వచ్చింది. కాబట్టి ఇప్పుడు మనం ఫోర్త్ కానీ అలాగే 1 కానీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫోర్త్ కానీ 1 కానీ సెలెక్ట్ చేసుకొని ఆల్టర్నేట్గా మళ్ళీ మనం విద్యార్థిగా లెవెల్స్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ కొట్టవలసి అవసరం ఉన్నది. మిత్రులు గమనించగలరు. థ్యాంక్ యూ.